తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు, పిల్లలకి చెప్పేలాగా వినేలాగా ఏదైనా ఒక మంచి కథ చెప్పండి రమ్మగారు. నీతి కథలు అలాంటివి ఇదివరకు బాగా చెప్పుకునే వాళ్ళం రమ్మగారు. మనం కాదు, నీతి కథలు, పంచతంత్రం, ఇన్ని కథలు ఉన్నాయి. అవును. అన్ని చెప్పేశాను, ఇంకేం చెప్తాను, ఎక్కడి నుంచి చెప్తాను. రమ్మగారు మీరు రైటర్ అయ్యారు ఈ మధ్య. అవును కదా, అవును. తట్టి లేపండి. సో వచ్చిన ప్రతిసారి నాకు ఒక 2 కథలు, మీ సొంత కథలు. రైటర్ ఎవరు అనగానే నేనే అని చెప్పాలి. అది అంత లేదు నాకు. అమ్మో, మీ కథ నేను విన్నా, నా కథ చెప్పాల్సిందే. ఎంత బాగుందోనండి. రమ్మగారు ఒక స్టోరీ రాశారు, బా అద్భుతం. చెప్పిస్తాను అతి త్వరలో. చెప్పాల్సిందే అది. అంతే. పిల్లలకి చెప్పేదంటే మరి బుజ్జి బుజ్జి పిల్లలు కాదు, కొంచెం దయ్యాలు, భూతాలు, రాక్షసులు, మాంత్రికులు. ఓకే, నా కూతురికి ఓకేనా? నీ కూతురుకు ఓకే. ఆ కథ చెప్దాం. ఆ. ఎగిరే తోడేలు దాని పేరు. మ్మ్. పూర్వం అంట ఒక నగరం, రాజు, మంత్రి, దాని సైన్యాధ్యక్షుడు, దండనాయకుడు యాక్టివ్గానే ఉన్నారు. మంత్రి గారు ఒక వార్త తీసుకొచ్చి చెప్పాడు రాజుగారికి. రాజు పేరు సరే రాజుగారు అనుకుందాంలే. మంత్రి గారు ఏం చెప్పారంటే, ప్రభు, మన దేశానికి ఆనుకుని ఉన్న నీలికొండ, ఆ నీలికొండలో ఎంత బాగా పంటలు పండుతాయో, ఆ కొండ ప్రాంతం అంటే సస్యశ్యామలంగా ఉంటుంది. మన రాజ్యానికి అదే పెట్టని కోట. కానీ మన కర్మకి ఇప్పుడు ఆ నీలికొండలో ఒక రాక్షసుడు చేరాడు. కొన్నాళ్ళకి అది మొత్తం ఆ నీలికొండ అంతా పచ్చదనం పోగొట్టుకునేలాగా ఉంది. ఆ ప్రజలు పారిపోతారు. నీలికొండ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఒక కొండ అంచుల్లో ఉన్నవాళ్ళు, చర్యల్లో కాపరాలు ఉన్న చిన్న చిన్న గ్రామాలు, ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు. మన పరిస్థితి బాగుండలేదు. ఎలాగైనా వాడి సంగతి చూడాలి మనం. అంటే ఇప్పుడు రాక్షసుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక దూత వచ్చాడు అక్కడి నుంచి, వాడిని లోపలికి ప్రవేశపెట్టారు. వాడు వచ్చి ఏం చెప్పాడంటే, మాకు కూడా తెలియదండి, ఎవ్వరూ మేము చూడలేదు ఇప్పటిదాకా, కానీ ఒక గొర్రెల మంద ఉండవలసిన దాంట్లో ఒక 6 గొర్రెలు మిస్ అయినాయి. ఆ గొర్రెల మంద ఉన్న దగ్గర ఒక చెరువు ఉంది. ఆ చెరువు దగ్గర చెరువు అవతలగా గొర్రెల అవశేషాలు దొరికినాయి. 6 గొర్రెలు తినే మనుషులు ఎవరుంటారు? ఓ గొర్రెని కాలిస్తే బోళంత మంది తింటారు. ఒక సైన్యం సమూహం వస్తే తప్పిస్తే 6 గొర్రెలు ఖర్చబోవు. అవి బాగా పెద్దవి, కొండ గొర్రెలు. వాటివి అస్థిపంజరాలు పడున్నాయి. తర్వాత ఎక్కడైతే ఈ అస్థిపంజరాలు ఉన్నాయో ఆ చెరువు గట్టున 2 పాదాల గుర్తులున్నాయి. ఒక మామూలు మనిషి పాదానికి 10 ఇంతలు ఉంది. అది అక్కడ 1 ఇంచి లోతుకి దిగిపోయి ఉంది నేల. ఈ గుర్తుల్ని బట్టి వాడెవడో రాక్షసుడని మేము ఊహించుకున్నాం. తర్వాత ఈ గొర్రెలు 4, 6, 4, 6 చొప్పున మిస్ అయిపోతున్నాయి. ఉండుండి కొండ ధన ధన ధనమని అదిరిపోతుంది. ఎప్పుడైతే అదిరిందో ఇవి కొండ మీద ఉన్న గొర్రెలు మర్రెలు అన్ని పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి కిందకి. భూకంపం వస్తుందని మనుషులు ఆటోమేటిక్గా పరిగెత్తేస్తారు. వెనక్కి తిరిగి చూసి అదేమిటో ఎవరు చూస్తారు? ఎవరు చూడలే. అవును. కానీ ఇలాంటిది ఒకటి జరుగుతోంది, మమ్మల్ని రక్షించండి, ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు. ఇప్పుడు ఏంటంటే, అంతకుముందు ఈ కొండ చుట్టూతా ఉన్న అడవుల్లో గొర్రెలు కాకుండా బోల్డ్ జంతువులు ఉండేవి. జంతువుల అవశేషాలు ఎప్పుడో ఒక్కటి కనపడేది, ఇప్పుడు విస్తారంగా కనపడుతున్నాయి. అంటే ఈ రాక్షసుడు అనేవాడు అవన్నీ తినేసి తర్వాత గొర్రెల మీద పడ్డాడు. గొర్రెలు అయ్యాక ఇక మనుషులే ఊళ్ళ మీద పడతాడు. ఇంకప్పుడు ఇంక చేసే దారేముంది? కాబట్టి మమ్మల్ని రక్షించండి. రాజు అన్నాడు, మీరు ఒక మంది మార్బలాన్ని పట్టుకెళ్ళండి, దండనాయకుడిని పంపించు, వాడు పోయి ఆ రాక్షసుడు అంతు చూసొస్తాడు. ఇప్పుడు పల్లెటూరు వాళ్ళంటే బాణాలు, గీనాలు, కత్తులు, కటార్లు ఉండవు, వాళ్ళ వల్ల కాదు. మన దగ్గర ఉంటాయి కదా, ఒకేసారి 3 బాణాలు వేయగలిగే వాళ్ళు ఉంటారు మన దగ్గర. కాబట్టి అట్లా మంచి ధానుష్కుల్ని వాళ్ళని పట్టుకుని తీసుకుపోండి అన్నాడు. సరే, వీళ్ళంతా పోయారు, బోళ్ళంతమంది గుంపు వెళ్ళారు. చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు, ఏదైనా కనపడుతుందని. ఒక పూట మాటు వేస్తే పులే దొరకదు. అవును. ఈ రాక్షసుడు అన్నవాడు అంతకు ముందు రోజు 6 8 గొర్రెలు మింగేశాడు. వెంటనే రాడు, 2 రోజులు వెయిట్ చేయాలి. ఇక్కడున్న గొర్రెలు వాటిని అన్నిటినీ దింపేసి మెల్లిగా వెయిట్ చేసి ఉన్నారు. చెట్ల చుట్టూతా, చెట్ల మీద, కొండ రాళ్ల వెనకాల మాటేసి కూర్చున్నారు సైనికులు. 2 పూర్తి రోజులు గడిచాక కొండ అదరటం మొదలుపెట్టింది. అంటే వస్తున్నాడు ఎవరో కిందకి. తీరా చూస్తే ఆ మనిషి ఎంత ఉన్నాడంటే, వాడు ఆ మామూలు మనిషికి ఒక 5 రెట్లు ఉన్నాడు. తర్వాత మొహం ఇంత బొబ్బరించి ఉంది. మొహం మీదంతా ఎలుగుబంటికి వాటికి ఉన్నట్టుగా వెంట్రుకలు ఉన్నాయి. జుట్టు ఈత పొదలాగా ఉంది తలకాయ. వాడు నడుస్తూ ఉంటే భయం వేస్తోంది.
చూడ్డానికి. ఓ. అక్కడి నుంచి ఆ కింద ఈ పల్లెటూరు జనాలు ఈ సైనికులు వచ్చారు కాబట్టి ధైర్యంగా నుంచున్నారు. కానీ ఎప్పుడైతే ఈ రాక్షసుడు లేచి యువతలకు వచ్చాడో ఇక పరుగు, జనాలు పరిగెడుతూ ఉంటే ముందు ఉత్సాహంగా ఉంది రాక్షసుడికి, తర్వాత వాడు కూడా పరిగెత్తడం మొదలెట్టాడు. ఈ పరిగెడుతూ ఈ జనాల్ని అందిన వాళ్ళని అందినట్టు పట్టేసుకున్నాడు. వీళ్ళు 10 అడుగులు వేస్తే వాడు 1 అంగళం వచ్చేస్తున్నాడు. వాడు మనిషికి 5 ఇంతలు ఉన్నాడంటే 1 అడుగు ఇష్టు 5 కదా. అవునవును. పరిగెత్తుకుంటూ వచ్చేసి ఒకళ్ళు ఇద్దరిని నోట్లో వేసేసుకున్నాడు. చూస్తూ ఉండగానే గంగాళం అంతా నోరు తెరిచాడు. జనాలు భయపడుతున్నారు. వాళ్ళంతా పారిపోతే సైనికులు బాణాలు వేశారు. ఈయన ఆ బాణాలు వేసిన వాళ్ళందరినీ పుల్లలు విరిచినట్టు విరిచేశాడు, మనుషుల్ని కూడా రాక్షసుడు. తర్వాత ఈ దండనాయకుడిని వాళ్ళని 5-6 బంతులు ఎగరేసినట్టు ఎగరేసాడు పైకి. ఇట్లా ఆడతారు కదా, అలా ఆడుతున్నాడు. ఏం చేస్తారు వీళ్ళకి, పారిపోవడానికి కూడా ఇప్పుడు అవకాశం లేదు. ముందైతే ప్రజలంతా పారిపోయినట్టు వీళ్ళు పారిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏమీ చేయలేక దొరికిపోయారు. దండనాయకుడు గుటకాయ స్వాహ అయిపోయాడు. అయిపోతే కింద ఉన్న సైనికులు వీళ్ళు ఏం చేశారంటే అమ్ముల పొదులు ఇట్లా కట్ట తీస్తారు కదా, కట్ట ఒకేసారి 10 బాణాలు చొప్పున విసిరేశారు. వాడికి దెబ్బ తగిలింది. చూస్తూ ఉండగానే ఆ రాక్షసుడు ఇట్లా గాల్లోకి పైకి లేచాడు, గాలిగా మారిపోయాడు. ఆ గాలి అది ఎట్లా కనపడుతోంది, ఒక పొగలాగా కనపడుతోంది. అది వీళ్ళకి ఏమర్థమైంది, అది కొండ మీదకి వెళ్ళలా, ఊరి వైపుకి వెళ్ళేది. అమ్మో ఊళ్ళోకి వెళ్ళిపోతుందని కింద ఉన్న సైనికులు కేకలు పెట్టారు. కానీ వీళ్ళు ఊరు ఏమిటి, ఆ ఊరికి ఈ ఊరికి కూడంత దూరం ఉంది. మనుషులు వెళ్ళటం కష్టం, పొగను దుమ్ము సులువుగా వెళ్ళిపోతాయి. వీళ్ళందరూ సర్దుకుని బతుకున్న వాళ్ళని ఏరుకుని మళ్ళీ వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. ఈ వెళ్ళిపోయిన రాక్షసుడు ఏమైపోయాడో తెలీదు. ఆ సమయానికి రాజుగారికి ఒక అందమైన కూతురుంది, సుకుమారి అనే పేరున్నది. ఒక 6-7 స్నేహితులతో కలిసి తోటలో ఆడుతుంటే అక్కడికి వెళ్ళింది పొగ. ఆ పొగ ఎట్లా ఉంది, ఇట్లా సన్నగా ఇలా వలయాలుగా కనపడుతుంది. ఏదైనా సడన్గా పొగ వస్తే మనకు కూడా ఒక ఉద్రేకం, ముట్టుకుంటాం. అందరూ దాగుడు మూతలాడుతున్నారు. ఈ పిల్ల ఏం చేసింది, ఇట్లా పొగ అనిపిస్తుందిగా, టక్కిన 2 చేతులతో దాన్ని పట్టుకున్నాక కెవ్వమంది వదిలిపెట్టలేపింది, కాలిపోతుంది చెయ్యి. పిచ్చి పిచ్చి కేకలు పెట్టింది. అందరూ ఏంటి అని వచ్చేసరికి ఏమీ లేదు అక్కడ. అమ్మాయి మామూలుగా నుంచింది. సుకుమారి దాక్కోలేదేమిటని చప్పట్లు కొట్టారు. వెనక్కి తిరిగి చూసేసరికి హడిలిపోయారు. తెల్లగా సన్నగా నాజుగ్గా ఉండే రాజకుమారివి ఇంతంత కళ్ళల్లోంచి నెత్తురు కారుతున్నంత ఎర్రగా అయిపోయినాయి కళ్ళు. పళ్ళు ఒక రకంగా గిట్టకరిచి ఎట్లా చూసిందంటే ఆ చూపుకి హడిలిపోయారు వీళ్ళు. అమ్మాయి మామూలుగా లేదు. మొహానికి చేతులడ్డం పెట్టుకున్న అమ్మాయి కాదు ఇది, ఆ చూసే అమ్మాయి. వీళ్ళకి ఏం చేయాలో తెలియలే. ఒకళ్ళిద్దరూ కళ్ళు తిరిగి పడిపోయారు. ఒక అమ్మాయి వలవల ఏడవటం మొదలుపెట్టింది. ఈ అమ్మాయి ఓ అని ఒక రకమైన శబ్దం చేసింది నోట్లోంచి. ఒక సౌండ్ వచ్చేసరికి ఆడగొంతు కాదు, అది మొగ్గొంతు కాదు. ఏం చేయాలో తెలియలే. వాళ్ళు నిలబడి ఉన్నారు, ఏడుస్తున్నారు కొంతమంది. ఈ రాజకుమారి నడుచుకుంటూ నా భవనం వైపుకి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి, నా సంగతి ఎవరికైనా చెప్పారో మీ అందరినీ ఒక్క దెబ్బకి మింగేస్తా, ఇప్పుడే 6 తినొస్తున్నానంది. నిర్ఘాంతపోయారు. ఎవరికైనా చెప్పడానికి కూడా భయమే, ఏం మాట్లాడలేదు. పైకి వెళ్ళిపోయింది. ఆ పైకి వెళ్ళింది, ప్రశాంతంగా లోపలికి వెళ్ళిపోయింది. ఓ పూట గడిచింది, ఒక 2-3 గంటలు గడిచినాయి. సాయంకాలం ఇది 4:30-5 గంటలకి 7-7:30 అయ్యేసరికల్లా ఆహారం వేళవుతుంది కదా. చెలికత్తి వచ్చింది. అమ్మగారు భోజనానికి రమ్మంటున్నారు. నేను ఎక్కడికి రాను పో అన్నారు. మరి భోజనం తెమ్మంటారా అంది. అంది. ఈ రాను పోగొంతు గొంతు ఏదో గొంతు ఈ చెలికత్తకి అర్థం కావటం లేదు. పట్టుకురానా అంది. పట్టుకురా. ఏముండేరు అంది. ఈవేళ లేడీ మాంసం అండి అని. మొత్తం గిన్నెంతా పట్టుకురా అని చెప్పి. ఈ అమ్మాయికి కాదనాలని కూడా తెలియలే. పోయింది. ఓ పెద్ద అంత గిన్నెలో వండారు. ఆ గిన్నె చేత్తో పుచ్చుకొచ్చింది. గిన్నె అక్కడ పెట్టించుకుంది రాజకుమారి. ఈ చెలికత్త అక్కడే నుంచి చూస్తుంది. దయ్యమొహం వేసుకుని ఎందుకు చూస్తావు నాకేసి, వెళ్ళిపోమని. ఆ వెళ్ళిపోతున్న చెలికత్తె గుమ్మం దాకా వెళ్ళాక వెనక్కి తిరిగి చూస్తే పిట్ట తిండి ఇంతే తిండి తినే రాజకుమారి ఆ గిన్నెని ముందు పెట్టుకుని తీసుకుని తినేస్తోంది. కుడి చేత్తో ఎడం చేత్తో 2 చేతులతోటి. అదొక్క పరుగు తీసింది. ఏం చెప్పాలో తెలీదు, చెప్పాలా వద్దో తెలీదు.
అసలు తను చూసింది నిజమో కాదో తెలియదు. చెప్తే ఏమంటారు? నోరు గట్టిగా మూసుకున్నారు. రాత్రి తెల్లవారిపోయింది. సాయంత్రం చూసిన అమ్మాయిలు మాట్లాడలా, రాత్రి చూసిన చెలికత్తే మాట్లాడలేదు. ఓ మర్నాడు పొద్దున 9 గంటలకో 8 గంటలకో నిద్ర లేపటానికి కొంతమంది వచ్చారు. ఆ అమ్మాయి పెడుతున్న గురక, మనుషుల దగ్గరికి రాగానే ఆ అమ్మాయి దగ్గర నుంచి వస్తున్న వాసన, ఇంత మాంసం తిన్న వాళ్ళ దగ్గర నుంచి ఏం వాసన వస్తుంది? జనాలు హడిలిపోతూ ఉన్నారు. 9 గంటలకి మళ్ళీ ఒక చెలికత్తి వచ్చింది. అమ్మగారు రమ్మంటున్నారు అని చెప్దామని. అది వచ్చేసరికి ఈ సన్నగా బొమ్మలా ఉండే రాజకుమార్తె ఒక కాలెత్తి ఒక గట్టు మీద పెట్టి వంగి ఉద్యానవనంలోకి చూస్తోంది. ఫోజుకి మనిషికి సంబంధం లేదు. ఈ పిల్ల ఏం చేయాలో తెలియలా. ఒక నిమిషం నుంచుని రాకుమారి అంది. అనగానే తలకాయ తిప్పి చూసింది రాజకుమారి. చూసేసరికి నిన్న భయపెట్టింది కదా ముదుర సాయంత్రం, సేమ్ డిట్టో అదే. మొహం ఇంత గండరించింది, కళ్ళ నిండా ఎర్రగా ఉన్నాయి. మూ అని ఒక రకమైన శబ్దం వచ్చింది నోట్లోంచి. అది పడిలిపోయి పరిగెత్తుకుంటూ వచ్చింది. రాణి గారికి చెప్దామనుకుంది. అమ్మాయి గారి ప్రవర్తన ఏదో తేడాగా ఉంది నిన్నటి నుంచి అని చెప్పిన తర్వాత దాని మొహం మీద ఎవరో కొట్టారు. ఎవ్వరు లేరు అక్కడ, ఎవ్వరు లేరు. చెల్లుమని దాని చెంప పేలినట్టు ఆ చెలికత్తిది అది ఢామని కింద పడిపోయింది. రాణిగారికి ముందు వాక్యాలు అర్థమైనాయి. రాజకుమార్తె ప్రవర్తనలో ఏదో తేడా ఉంది అంతవరకు విన్న తర్వాత దీన్ని ఎవరు కొట్టారు? అప్పుడు ఆవిడికి డౌట్ వచ్చింది. ఈ పిల్ల నిన్న రాత్రి భోజనానికి రాలా, పొద్దున్నే ఉదయమే స్నానం చేసి అర్చన దగ్గరికి వస్తుంది, పూజ దగ్గరికి. అది జరగల, ఏదో తేడా ఉంది. ఆవిడ లోపలికి వెళ్దామనుకుంటే తలుపేసేసింది. చెలికత్తల్ని పిలవగానే ఇక వాళ్ళ అన్ని ఏడుపులు శోకాలు మొదలు. ఏం చేస్తారు? సరే, అప్పుడు ఒక భూత వైద్యుని పిలిచారు, కొంతమంది పురోహితుల్ని పిలిచారు. రాజకుమార్తెని ఒక మంచం కేసి, ఆవిడ నిద్రపోతున్న మంచం కేసి కట్టేసి బోల్డ్ యుద్ధం చేశారు. బోల్డ్ రకాల పూజలు చేశారు, పునస్కారాలు చేశారు. ఏమీ ప్రయోజనం లేదు. కళ్ళు తెరిచిందంటే దాంట్లోంచి నెత్తురు గారుతున్నంత ఎర్రగా ఉంటున్నాయి అవి. ఈ మొత్తం కథని ఒక మాంత్రికుడు అద్దంలోంచి చూస్తున్నాడు. వాడు పంపించాడు ఈ రాక్షసిని. ఇది ఎట్లా వచ్చింది? దీనికి ఒక పూర్వగాథ చెప్తారనమాట. ఈ ఊళ్ళో ఒక కుర్రాడు ఉన్నాడు, కాంతిసేనుడు అని. వాళ్ళ నాన్నగారికి చాలా సంపద ఉంది. కానీ సడన్గా ఒక చిన్న ప్రయాణంలో జరిగిన యాక్సిడెంట్లో ఆయనకి సీరియస్ అయిపోయి మరణించాడు. చుట్టాల పక్కాలంతా చేరిపోయారు. అంతా చేరిపోతే వీరికి ఒక స్నేహితుడు ఉన్నాడు, వర్ధనుడని. కాంతిసేనుడు వర్ధనుడు ఏమనుకుంటా, చిన్నప్పుడు ఎవరూ రాలేదు, ఇప్పుడు మన దగ్గర డబ్బులు వచ్చాక వీళ్ళంతా చేరిపోయారు, ఎట్లా ఈ చుట్టాలని తప్పించుకోవాలి అని ఆలోచించి నగరాధ్యక్షుడికి తమ ఆస్తంతా అప్పచెప్పి ట్రిప్పుకి బయలుదేరారు. ట్రిప్పుకి వెళ్ళారు వాళ్ళు. ట్రిప్పులకి వెళ్ళి మధ్యలో ఆ ఊరు ఈ ఊరు తిరుగుతున్నారు. వెళ్తూ ఉంటే వీళ్ళు ఒకరోజు ఒక అడవిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒకడి కింద పడుకున్నాడు, ఒకళ్ళు చెట్టు కింద పడుకున్నారు. రెండో వాడు చెట్టు మీద ఎక్కి ఏమైనా చుట్టూతా ప్రాంతం ఏముందో చూద్దామని రెండో వాడు పైకి ఎక్కాడు. వర్ధనుడు పైకి ఎక్కితే అతనికి ఎట్లా కనపడింది, ఆకాశంలో ఒక తోడేలు, కుక్క లాంటిది ఏదో ఎగురుతుంది. కుక్కలు ఎట్లా ఎగురుతాయి ఆకాశంలో? చూస్తున్నాడు. చూస్తుంటే క్రమంగా ఏమనిపించింది, అది కుక్క కాదు, తోడేలు. ఆ తోడేలు ఎక్కడికి వెళ్ళింది? నీలి కొండ, ఏ కొండలో అయితే రాక్షసుడు ఉన్నాడని చూస్తున్నామో అక్కడికి వెళ్ళింది. వీడు గబగబా దిగి వచ్చి చెప్పే లోపల కాంతిసేనుడు అన్నాడు, నేను కూడా చూశాను, నువ్వు చెట్టు దిగుతున్న సంరంభం చూసేసరికి నేను అప్పటికే పైకి చూశాను, ఒక తోడేలు ఎగురుతోంది, అది కొండ వైపుకి వెళ్ళింది. అప్పుడు వీళ్ళు ఊళ్ళోకి వెళ్ళారు. అక్కడున్న ఊరికి వెళ్ళేసరికల్లా ఆ ఊళ్ళో ఒక ప్రకటన జరుగుతుంది. ఏమిటి ఆ ప్రకటన? ఈ రాజకుమార్తెను కట్టేశారు కదా, కట్టేసిన తర్వాత రాజు అందరూ చేరారు. రాజుగారు, మంత్రి గారు, తర్వాత ఏమో కొంతమంది పురోహితులు, కొంతమంది మంత్రవేత్తలు చేరి బోళ్ళని నీళ్లు జల్లారు, ఎర్ర నీళ్లు పోసారు, అమ్మాయి మీద వేప మండలతో ఊదారు, సాంబ్రాణి పొగలేశారు. వాళ్ళందరినీ విసిరి కొట్టేసింది అమ్మాయి. అందరూ వెళ్ళిపోయాక లేచి కూర్చుంది. ఈ కట్టేసిన గొలుసుల్ని క్షణంలో తెంపేసి, ఓ రాజా, ఇన్ని రోజులైంది నేను వచ్చి, 15 రోజులుగా ఈ అమ్మాయిని పట్టుకుని ఇక్కడే ఉన్నా, నువ్వు ఇవాళ వచ్చావు నా దగ్గరికి, నేను చెప్పే మాట విను. మీ అమ్మాయిని విడిచిపెట్టి నేను పోవాలంటే ఒక పని చేయాలి, నువ్వు ముందు ఈ అమ్మాయికి స్వయంవరం చాటించు అనగానే రాజన్నాడు, మామూలుగానే కష్టము ఆడపిల్లల పెళ్ళి, ఇప్పుడు ఇలా పిచ్చెక్కిపోయి ఉండి రాక్షసుడు ఆవేశించాడని ఊరంతా చెప్పుకుంటుంటే ఇప్పుడు పెళ్ళి ఎట్లా అంటే, దీనికి మార్గం నేను చెప్తా. నీలికొండలో ఉన్న రాక్షసుడి పుట్టుపూర్వోత్తరాలు ఎవరు కనుక్కుని వస్తారో
వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తానని చాటించు. ఎవడైనా పట్టుకొచ్చాడా నేను ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతా. ఇంతే నా మార్గం. అప్పటిదాకా నాకు రోజు 2 డేక్సాలతోటి లేడి మాంసం కావాలి. బాగుంది. నన్ను తిండి పెట్టండి, నన్ను ఇక్కడ ఉంచండి, మీ అమ్మాయికి వచ్చిన సమస్య ఏం లేదు అని చెప్పంగానే అమ్మాయి ఢామని పక్కకు పడిపోయింది. అందులోంచి నీలం రంగు మంట ఇట్లా బయటకు వచ్చి అది తోడేలు రూపాలు దాల్చి ఇక్కడి నుంచి నీలికొండకి వెళ్ళిపోయింది. ఆ ఎగురుతున్న తోడేలనే వీళ్ళిద్దరూ చూశారు, ఈ మగపిల్లలిద్దరు, ఈ కాంతిసేనుడు వర్ధనుడు. వీళ్ళు బోళ్ళని ట్రిప్పులు తిరిగారు, ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ. కత్తులు కటార్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, కొంచెం యుద్ధ విద్యలు వచ్చిన వాళ్ళే, డబ్బులు ఉన్నవాళ్ళు. ఈ కొత్త విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. ఈ అమ్మాయిని వదిలిపెట్టి తోడేలు అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ తోడేళ్ళని పట్టుకోవటం ఎట్లా? ఈ ఊళ్ళోకి వచ్చేసరికల్లా వీళ్ళకి ఏమొచ్చింది, చాటింపు ఏం వినపడింది? ఓ ధర్మశాలకు వెళ్ళారు భోజనానికి. ఎవరైతే నీలికొండలో ఉన్న రాక్షసుడు పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకొస్తారో వాళ్ళకి యువరాణినిచ్చి పెళ్లి చేస్తారు. ఆ పూటకోళ్ళు అవ్వ ఏం చెప్పిందంటే, అసలు ఆ పిల్లకి పిచ్చెక్కుంది నాయన, బ్రహ్మరాక్షసుడు ఆవేశించాడని రోజుకొక డేగిసాడు లేడి మాంసం తింటోందని, పిల్ల మాత్రం అట్లాగే పిచ్చికిలాగా అంతేముంది, భయపెడుతుంది. చూస్తూ ఉండగానే 5 మంత్రవేత్తల్ని మెట్ల మీద నుంచి విసిరేసింది. మరి అంత ఇదిగా ఉన్న పిల్లకి పెళ్ళెట్లా చేస్తాడో రాజు. కానీ దీని మీద ప్రచారం జరిగింది. అప్పుడు ఈ కాంతిసేనుడు వర్ధనుడు ఏమనుకున్నారంటే, మనం ఒక మార్గం ఆలోచించాం, ఏదో తిరుగుదాం, ప్రపంచాన్ని తెలుసుకోవాలనుకున్నాం. అసలు రాజకుమార్తెను పెళ్లి చేసుకుంటామో చేసుకోమో అది పక్క పెట్టు, వాడెవడో మనం చూస్తూ ఉండగానే నీలికొండలోకి వెళ్ళాడు తోడేలు. అవును. రాజుగారి దగ్గరకు వచ్చి కాసేపు డిస్కస్ చేసి మాట్లాడిన తర్వాత ఏం తెలిసింది, యువరాణి ఒంట్లో ఇంచి ఉన్న శక్తే తోడేలు రూపం ధరించింది. ఇంతలో కొంతమంది సైనికులు వచ్చారు. వీళ్ళెవరు? నీలికొండ దగ్గర రాక్షసుడి మీద యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు. ఆ రాక్షసుడిని మేము దెబ్బలు కొట్టినప్పుడు వాడు తోడేలుగా మారి ఎగిరిపోయాడు. అంటే ఈ మొత్తం ఇదంతా ఒకటే. అయితే ఈ కాంతిసేనుడు ఏమన్నాడంటే, నాకు ఒకసారి యువరాణిని చూపించండి అన్నాడు. రాజుగారు అన్నారు, ఎందుకో ఈ అమ్మాయిని చూసి ఏం ప్రయోజనం, అది తినేది చూసినా దాని మొహం చూసినా హడలు పుట్టడం తప్పిస్తే రెండోది లేదు. కాంతిసేనుడు రాజకుమార్తెను చూస్తానన్నాడు. అయితే దీనికి పూర్వం ముందు ఒక విషయం చెప్పాలి మనం. ఈ కాంతిసేనుడు వర్ధనుడు ఇద్దరు బయలుదేరి వచ్చేటప్పుడు వీళ్ళకి ఆ రాక్షసుడు వెళ్ళాడు కదా, ఒక తోడేలు అటువైపు నడవటం మొదలుపెట్టారు వీళ్ళు. నీలికొండల దగ్గర, ఇప్పుడు అక్కడికి నీలికొండలోకి వెళ్ళింది తోడేలు. అదేంటో తెలుసుకోవాలంటే అక్కడికే వెళ్ళాలి. ఆ వెళ్తూ ఉంటే వాళ్ళకి ఒక పుట్టలో నుంచి ఒక శబ్దం వినపడింది, రా రా నా దగ్గరికి రా అని పిలుస్తుంటే వర్ధనుడు కాంతిసేనుడు ఇద్దరు వెళ్ళబోయారు. కాంతిసేనుడు అన్నాడు, నువ్వు వెళ్ళకు, నేను ప్రయత్నం చేస్తా దీనికోసం. ఈ యువరాణిని ఇచ్చి పెళ్లి చేస్తారని ఏదో చెప్తున్నారు, అది ఇంకా మనకు పూర్తిగా తెలియలే, ఊళ్ళో వస్తున్నాయి, అడవిలో కూడా వార్తలు చెప్తున్నారు. నేను వెళ్తాను, కుదిరిందా వాడెవడో తెలుసుకుని వస్తా, రాలేదా నేను రాకపోతే నువ్వు ఊరు వెళ్ళిపోయి నా సంపద అంతా నువ్వు వాడుకో. ఇన్నేళ్ళు చిన్నప్పటి నుంచి నాకెవరు తల్లి తోడు లేరు, మా నాన్న ఒకడే ఉన్నాడు, తల్లి లేదు, స్నేహితులు లేరు, నువ్వే ఉన్నావు కాబట్టి నీకు ఆస్తిపాస్తులు లేవు, నా ఆస్తి పాడుకో. ఒకవేళ నేను వెనకొచ్చాననుకో, రాజకుమార్తె మందే, మన ఆస్తి మందే, కాబట్టి ఈ పిలిపేదో నువ్వు వెళ్ళొద్దు, ఇద్దరం వెళ్ళామనుకో ఇద్దరం దొరికిపోతాం, నేను వెళ్తాను నువ్వు వెనకాల ఉండమన్నాడు. వర్ధనుడు ఒప్పుకోలే, కాదు అట్లా కాదు, వెళ్తే ఇద్దరం వెళ్దాం, లేకపోతే ఇద్దరం మానేసేద్దాం, మనకొద్దు రాజకుమార్తె వద్దు, రాజ్యం ఏమొద్దు, నీలకొండ కూడా వద్దు మనకి అంటే. అలా కాదన్నాడు కాంతిసేనుడు, మనం ఏదో ఒక సాహసం చేయాలి జీవితం అన్నాక, ట్రై చేసి చూద్దాం. ఈ ప్రయాణంలో వీళ్ళకి పుట్టలో నుంచి పిలుపు వస్తాం. ఏమైతే అదైందని కాంతిసేనుడు ఏం చేశాడు, కత్తి తీసి పుట్ట దగ్గరికి వెళ్ళాడు. పుట్ట దగ్గరికి వెళ్తే ఆ పుట్టని పొడవమని లోపల నుంచి శబ్దం వినపడింది. ఈ పుట్టని పగలగొట్టాడు, పుట్టని పగలగొట్టేసాడు కత్తి పెట్టి. వర్ధనుడు దూరంగా నుంచున్నాడు, కానీ కాంతిసేనుడే చేశాడు ఈ పని. ఎప్పుడైతే ఈ పుట్ట పగిలిపోయిందో పుట్ట లోపల ఒక మహాముని ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు నాకు నచ్చావు, మీ ఇద్దరు మాట్లాడుకోవటం విన్నాను, స్నేహితులం ఇద్దరం కలిసి ఈ పని చేద్దాం అనకుండా నేను వెనకుండు నా ఆస్తి నువ్వు వాడుకోమని నువ్వు చెప్పిన మాట నాకు నచ్చింది, నీ సత్యసంధత తెలుసుకోవటం కోసమే నేను నిన్ను దగ్గరికి పిలిచాను. ఇప్పుడు కూడా నువ్వు నీ స్నేహితుడిని పిలవకుండా ఒంటరిగా వచ్చావు కాబట్టి నేను నీకు ఒక సహాయం చేస్తా. ఈ నీలికొండలోకి వెళ్ళిన వాడు రాక్షసుడే కానీ వాడు కాదు అసలు కారణం ఈ సమస్యకి. ఆ ప్రజల్ని పీక్కు తింటున్నవాడు, యువరాణిని పట్టుకున్నవాడు వాడు కాదు, వాడికి మూలకందం వేరే ఉంది, నువ్వు అది వాడి ముఖతహానే తెలుసుకోవాలి. నీకు ఒక ఉంగరం ఇస్తానని ఓ ఉంగరం తీసి చేతిలో పెట్టాడు.
ఈ ఉంగరం పెట్టుకుంటే నువ్వు అదృశ్యంగా ఉంటావు, నువ్వెవ్వరికీ కనపడవు. కనిపించకుండా ఉండి ఈ రహస్యం తెలుసుకో. వాడి జన్మ రహస్యం తెలుసుకోవాలంటే వాడి దగ్గరే తెలుసుకోవాలి నువ్వు, అంతేగా. అది తప్ప రెండోది లేదు. కానీ నా తపశక్తి వల్ల నాకు తెలుస్తోంది, ఏ రాక్షసుడి గురించి మీరు మాట్లాడుతున్నారో వాడు ఒరిజినల్ వాడు మాత్రం ఖచ్చితంగా కాదు అని, ఈ కొండ వైపు వెళ్ళొద్దు, మీరు రాజ్యం వైపు వెళ్ళండి అని బోధించాడు. ఆ ఉంగరం పుచ్చుకుని కాంతిసేనుడు వర్ధనుడు ఇద్దరు కలిసి రాజుగారి దగ్గరికి వచ్చారు. ఎప్పుడైతే రాజకుమార్తెను మొదట వద్దన్నాడు, మా పిల్లని చూసి నువ్వు చేసేదేం లేదన్నాడు, కానీ ఒప్పుకోలే ఇతను. ఎందుకంటే ఈ గురువు గారి బోధ ఉంది, డైరెక్ట్గా వాడితోటే మాట్లాడాలి. వాడితో ఎట్లా మాట్లాడతావు, పోయి తోడేలు మొహాన్ని నువ్వు వెతుక్కోలేవు. అంతేగా. ఈజీగా ఏమవుతుంది, రాజకుమార్తె ఒంటి మీద ఉన్నప్పుడు పట్టుకోవాలి. సరే, రాజకుమార్తె దగ్గరికి తీసుకుపోయారు. రాజుగారు ఇదిగో అని ప్రవేశపెట్టేసరికి మీరెవరూ రావద్దు అని కొంతమంది ఆడవాళ్ళు అందరూ మందులు భోజనము పట్టుకెళ్తుంటే వాళ్లతో పాటు వెళ్ళిపోయాడు. వెనకాల ఉంగరం పెట్టేసుకున్నాడు కనపడకుండా. ఒక పెద్ద మంచం మీద పడుకోబెట్టారు ఈ సుకుమారిని, కాళ్ళు చేతులు కట్టేశారు. అయినా అది కావాలంటే చెప్పుకుంటూ ఉంటుంది. ఎదురుకుండా ఒక అద్దం ఉంది, ఈ మంచానికి ఎదురుగా అద్దం ఉంది. ఇతను ఏం చేశాడు, పక్కన నిలబడి చూస్తున్నాడు. వచ్చిన వాళ్ళంతా ఆహారం పెట్టారు, ఏదో మొహం తుడిచారు, ఒళ్ళు తుడిచారు, ఒంటి మీద ఉన్న గుడ్డలు మార్చారు. అందరూ పోయారు వెనక్కి. ఈ సుకుమారికి ఎక్కడెవరో ఉన్నట్టు తెలుస్తోంది. ఎవరున్నారు అక్కడ, ఎవరున్నారు నాకు కనపడండి అంటే ఎవరు లేరు. వాసన వస్తోంది, నరవాసన. ఎందుకంటే ఇది మాంసభక్షణకు అలవాటు పడి ఉన్నది కదా. అవునవును. వాసన వస్తోంది, కానీ మనిషి కనిపించట్లేదు. ఏం చేయాలి, చూస్తూ ఉంటే కాసేపు అయిన తర్వాత అడిగాడు, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అడిగేసరికల్లా ఈ సుకుమారి రూపంలో ఉన్నవాడు అన్నాడు. ఆ లోపల నుంచి గొంతు వినబడింది, నేనెవరో నీకెందుకు, మరి ఎవరో తెలియకుండా ఎందుకు పంపిస్తున్నావు అక్కడికి. ఈ వీడు వచ్చే లోపల ప్రజల్లో ఏం తెలుసు అంటే ఇప్పటికి 5 కుర్రాళ్ళు వెళ్ళారు, ఎవరు రాలా, ఒకళ్ళు కూడా వెనక్కి తిరిగి రాలా. కనుక్కుని రావాలి కదా. వెళ్ళిన వాళ్ళు తిరిగి రావటల్లా, తిరిగి రాకుండా వాళ్ళు ఏమైపోతున్నారు, అసలు నువ్వెవరు, దీనికి రాజకుమార్తెను ఎందుకు పట్టుకోవాలి అని ఏం చేస్తున్నాడు, ఒక బల్లెంతో ఒక్క పోటు కనపడకుండా, బల్లెంక తగులుతోందని తెలుస్తోంది కానీ మనిషి కనిపించట్లేదు. ఆ ఎటువైపు నుంచి ఈ బల్లెం వచ్చిందో ఆ వైపుకి చేతులు విసిరింది సుకుమారి, కానీ పట్టుకోలేకపోయింది, దొరకల. అయితే పదే 4-5 మాటలు అయిన తర్వాత ఏమన్నది, నిదానంగా చెప్పింది, మానవుడివి, నువ్వెవరివో మనిషివి, తెలివిగలవాడివిగా ఉన్నావు, కానీ నేను చేసేదేం లేదు. ఇప్పుడు నేను నీకేం చెప్పినా ఏం మాట్లాడినా నన్ను మాంత్రికుడు చూస్తాడు. ఈ ఎదురుగుండా ఉన్న అద్దంలోంచి వాడు నన్ను చూస్తున్నాడు. వాడు తప్పిపోయాక నేను నీకు విషయం చెప్తాను అని చెప్పేసరికల్లా ఈ కాంతిసేనుడు అన్నాడు, నీ ఇష్టం ఆలోచించుకో. నువ్వు ఇప్పుడు అందమైన శరీరంలో ఉన్నావు, కానీ నువ్వు నీలికొండలో నువ్వు ఎంత భయంకరంగా ఉన్నావో, ఒంటి నిండా బొచ్చుతోటి నువ్వు ఎంత వికారంగా ఉన్నావో నాకు తెలుసు. నేను అందరినీ కనుక్కున్నా. తర్వాత నువ్వు ఇంకో రూపంగా మారావు, తోడేలు రూపం, అది కూడా చూశాను నేను. ఏం బతుకు నీ బతుకు, నీ బతుకేం బతుకు, నిన్ను సరిచేస్తాను. నీకేం కావాలి అసలు, నువ్వు ఎందుకు వచ్చావు, కాసేపు నన్ను మాట్లాడించొద్దు, నువ్వు నిశ్శబ్దంగా ఉండు, తర్వాత చెప్తాను. కొన్ని గంటలు గడిచాక ఈ మాంత్రికుడు చూడడం మానేసి అవతలకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ సుకుమారి స్వరంలో ఉన్నటువంటి రాక్షసుడు చెప్పడం మొదలుపెట్టాడు, బాబు ధర్మారావని మామూలు వాడిని నాయన, నేను మా ఇంటికి ఒక ఆయన వచ్చాడు, ఒక సాధువు, నాకు పిల్లా జల్ల లేరు, ధర్మ వ్యాపారాల గురించి తెలుసుకునేవాడిని, నేను ధర్మం గురించి. ఆయన్ని మా ఇంటి దగ్గర పెట్టుకున్నా, కొన్ని నెలలు నాతోటే ఉంచుకున్నా, నాకు తెలియని ధర్మ సందేహాలన్నీ తీర్చాడు. మేమిద్దరం కలిసి వంట చేసుకునేవాళ్ళం. ఒకనాడు నన్ను, నీకు దేవి ఆజ్ఞ వచ్చింది, నువ్వు అమ్మవారిని ఆశ్రయిద్దు కానీ నువ్వు నాతో రమ్మన్నాడు. నేను ఒప్పుకుని వెళ్ళా. ఆయన ఏం చెప్తే అది చేస్తానని ప్రామిస్ చేశా. నన్ను శ్మశానానికి తీసుకెళ్ళాడు. సగం కాలిన ఒక శవాన్ని దింపించాడు నా చేత. ఆ శవం మీద కూర్చుని పూజ చేశాడు. నోరెత్తద్దన్నాడు, అమ్మ కోపం వస్తుందన్నాడు. 6 నెలల నుంచి ఆయనతో ఉన్న అలవాటుతోటి ఊళ్ళో ఇప్పుడు నేనని చెప్తే 6 నెలల నుంచి తిరిగావుగా అంటారు. చెప్పలేను నేను. తెల్లవారేసరికల్లా బయటకు వచ్చేసాడు, నన్ను కూడా వెంబడబెట్టుకు తీసుకొచ్చాడు. ఆ రోజున
నువ్వు వంట చేయొద్దు, నేనే చేస్తానని చెప్పాడు. ఆయనే వంట వండాడు. అన్నం వండి పెట్టాక ఎప్పుడూ తినని ఒక కొత్త వంటకం ఏదో రుచి చూపించాడు నాకు. అది తిన్నాక నాకు తెలిసింది నేను మనిషి మారిపోయాను, మానవుడిగా లేని నేను. సగం కాలిన శవంలోంచి మాంసం తీసుకొచ్చి వండి పెట్టాడు నాకు. అది తినటం వల్ల నేను బ్రహ్మరాక్షసుడిగా మారిపోయాను. అతను నా జుట్టుని కత్తిరించి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ జుట్టులోనే నా శక్తి అంతా ఉంది. దాంతో నేను దొరికిపోయా. అతనికి ప్రపంచాన్ని జయించడానికి కావలసిన మాంత్రిక శక్తి కోసం ఒక మనిషిని ఇట్లా రాక్షసుని చేసి 10 మంది యువకుల్ని బలి ఇవ్వాలి వాడు. ఆ యువకుల్ని నాతోటి తెప్పించడానికి ఈ ప్రయత్నం చేశాడు. ఒకనాడు అతను అప్రమత్తంగా ఉండగా నేను తప్పించుకున్నా, అతని దగ్గర నుంచి జుట్టు లాగేసుకున్నాను. తప్పించుకుని అతి కష్టం మీద స్వరూపం మార్చుకునేందుకు ప్రయత్నం చేసుకుని ఎవరో బ్రాహ్మడి దగ్గర చేరి మళ్ళీ మామూలుగా మారే. కానీ ఒక్కసారి ఇలాంటి ప్రయోగానికి గురైన వాడు మళ్ళీ పెద్ద ప్రయత్నం చేయకరా, చిన్న ప్రయత్నంతో మళ్ళీ మారిపోతాడు. నేను మణిభద్రుడని పేరు పెట్టుకుని ఒక వ్యవసాయదారుడి దగ్గర పని చేసుకుంటూ ఉన్నా. మామూలుగా ఉండేవాడిని, హాయిగానే ఉన్నాను. కానీ 1 సంవత్సరం 8 నెలలు గడిచేశారు కల్లా ఒకళ్ళు ఎవరో భార్య భర్త పూటకోళ్ళ వాళ్ళు తోటి ఫ్రెండ్షిప్ అయింది నాకు. అడవిలో ఏదో పుల్లలు కొడదామని పిలిచారు. నేను వెళ్ళాక వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పుల్లలు తెచ్చుకొచ్చాక భోజనం పెడతామని చాలా బలవంతం పెట్టి మళ్ళీ నాకు వంట చేసి పెట్టారు. మళ్ళా సేమ్ ఇదే. ఈసారి ఒక్క ముద్దకే నేను బ్రహ్మరాక్షసుని అయిపోయా. లోపల నుంచి నా మొదటి గురువు ఉన్నాడు కదా, నన్ను రాక్షసుని చేసినవాడు, ఆయన వచ్చేసాడు. ఆయన వీళ్ళని ఆకట్టుకుని వీళ్ళకి ఈ మణిభద్రుడు అనే వాడితో ఫ్రెండ్షిప్ చేయండి, వీడిని మళ్ళీ లైన్లో పెట్టి నాకు అప్పచెప్పండి, మీ ఇంటి కింద నిధి ఉంది, నిధి అప్పచెప్తానని వాళ్ళని నమ్మించి వాళ్ళతోటి మళ్ళీ ఈ ప్రయోగం నా మీద చేయించాడు. ఈసారి నాకు కుదరదు, ఇంకా దారిలేదు. నేనేమో ధర్మాన్ని నమ్మేవాడిని. నా ఆత్మని రౌరవ నరకంలో పడేయిస్తానని నాకు భయపెట్టాడు నన్ను. నేను చెప్పిన పని చేయకపోతే నువ్వు రౌరవాద నరకాల్లో పడతావు. నేను పెళ్లి చేసుకోకుండా ఉండి చిన్నప్పటి నుంచి దానం ధర్మం చేసింది ఎందుకు, స్వర్గానికి వెళ్ళాలని. రౌరవ నరకంలో పడిపోతే ఎట్లా? ఈ రౌరవంలో పడతానన్న భయంతో నేను వాడికి లొంగిపోయాను. వాడికి 10 మంది యువకులు కావాలి. అందుకని నాకు ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు పోయి రాజకుమార్తెను ఆవేశించు, ఆమె ద్వారా ఇలా 10 మంది పెళ్ళి కాని యువకులు కావాలి. ఇందులో క్లాజులు ఉన్నాయి. మళ్ళీ వాడికి ఇంతకుముందు పెళ్ళి అవ్వకూడదు. మరి రాజకుమార్తె కోసం ఓసారి పెళ్ళైన వాడు ఎవడు ట్రై చేయడు, పెళ్లి కాని యువకులే వస్తారు. రాజుగారు వాళ్ళకే ఇస్తానన్నాడు. రాజ్యం చాటింపు కూడా బాగా వేయించారు. ఇంతకుముందు పెళ్లి కాని వాళ్లే ప్రయత్నం చేయాలి అని. క్షత్రియ వంశాలకు చెందిన వాళ్లే చెయ్యాలి. క్షత్రియులు కావాలి, యువకుడు కావాలి. 35 ఏళ్ల వాడు రాడుగా పెళ్లి కోసము. 16 ఏళ్ల రాకుమార్తెకి 25 ఏళ్ల లోపల వాడే వస్తాడు. అట్లా నన్ను ఇరికించి నన్ను నిర్చేశాడు. అనేసరికి ఈయన అడిగాడు కాంతిసేనుడు, మరి ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళటం ఎట్లా? నాకు కాసేపట్లో పిలుపు వస్తుంది, నేను వెళ్ళిపోతా అక్కడికి. నువ్వు నా మీద కూర్చుని రావచ్చు, నువ్వు నాకు కనిపించట్లా, కాబట్టి నువ్వు నా మీద కూర్చుని నేను ఎక్కడికి వెళ్తానో అక్కడికి వచ్చేస్తే నువ్వు కరెక్ట్గా అక్కడికే చేరతావు అనేసరికి సరే కాంతిసేనుడు అన్నాడు. సరేలే అన్నాడు. ఇంకా కాసేపు అయింది. ఇతను చూస్తూ ఉండగానే ఇట్లా నిగడదాన్ని కాళ్ళు ఎద్దిగా పెట్టి పంగచాపి పడుకున్నట్టుగా ఉన్నది. ఇట్లా కాళ్ళు బాగా పెట్టేసి, అంటే రాక్షసుడు ఉన్నాడు లోపల. అలాంటి సుకుమారి చూస్తూ ఉండగానే చక్కగా నాజుగ్గా అయిపోయినట్టు అయిపోయి పక్కకి తిరిగి చిన్నపిల్లలాగా పడుకుంది. చూస్తూ ఉండగానే ఇతనిలో ఈ అమ్మాయిలోంచి బయటికి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఆ బయటికి వెళ్ళిపోతూ హూ అని ఒక హుంకారం చేశాడు. చెయ్యగానే ఈ తోడేలుగా వచ్చేసింది ఆ పొగ. పరిగెత్తుకుంటూ ఈ కాంతిసేనుడు వెళ్ళి ఆ పొగ మీద కూర్చున్నాడు. కనపట్టాల ఆ పొగ అతను చూస్తుండగానే తోడేలు రూపం దాల్చేసింది. ఆ స్వరూపంతో సహా వాడు ఎగిరి వెళ్ళిపోయాడు. సుకుమార్ ఇక్కడే పడుకున్నది, రాక్షసుడు బయటికి వెళ్ళిపోయాడు. రాక్షసుడి మీద కూర్చున్న కాంతిసేనుడు కూడా ఆ నీలి కొండల్లోకి వెళ్ళిపోయాడు. అతను ఆ కొండ లోపలికి వెళ్తుంటే తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్ళాడు. తోడేలుగా నడిచి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళంగానే కాంతిసేనుడు దిగేసి గబగబా మందిరం లోపలికి పరిగెత్తేశాడు. ఆ లోపల ఒక మహామాంత్రికుడు ఒకడు నిలబడి ఉన్నాడు. అన్నాడు, ఏమిట్రా చాలా సైగలు చేస్తున్నావు, రకరకాలుగా తిన్నావు, ఏమిటి తింటున్నావు, అక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అనేసరికల్లా
ఏదో మానవుల మధ్యలో ఉన్నాను, వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి, నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు చెప్పినట్టు చేయాలి, అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు చెయ్యాలి కదా, అందుకని వాళ్ళు పెట్టింది ఏదో తింటున్నానని ఆ తోడేలు రూపంలో ఉన్నవాడు బ్రహ్మరాక్షసుడుగా మారిపోయి ఒక మూల కూర్చున్నాడు. మామూలుగా అయితే వాడు మనిషికి 5 అడుగులు ఉండే 5 ఇంతలు ఉండేవాడంటే ఎంత మనిషి? అవును. మొహం నిండా జుట్టు, పెద్ద 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 గోళ్ళు, చింతపొదలాగా ఉన్న తల, భీకరాకారుడు కానీ బిక్కమొహం వేసుకుని ఒక మూల కూర్చున్నాడు. వెళ్ళి కూర్చుంటే ఈ మాంత్రికుడు, ఈ అమ్మవారి పెద్ద అమ్మవారి విగ్రహం ఒకటి ఉంది, ఆ విగ్రహం లోపల నుంచి మంటలు వస్తున్నాయి, ఉండుండి ఆకలి అని శబ్దం వస్తుంది. మాంత్రికుడు అన్నాడు, నువ్వేం చేసావో అక్కడికి వెళ్ళి ఇప్పటికి 5గురే వచ్చారు, మళ్ళీ చాటింపు వేయించు, కొత్త రాజకుమారులు కావాలి, 10 మందిని బలి ఇవ్వాలి మనం, ఇప్పటికి 5గురే వచ్చారు, సరిపోవట్లేదు, అమ్మ ఆకలి అంటోంది, మనం మొదలు పెట్టకూడదు, మొదలు పెట్టక ముందు ఆవిడ అడగల, మొదలు పెట్టాక ఆ 10 అంకె పూర్తి చేయాలి, కాబట్టి నువ్వు ఇప్పటికి విశ్రాంతి తీసుకో, రేపొద్దునే మళ్ళీ వెళ్ళి సుకుమారి శరీరంలో చేరిపో, యువకుల్ని పంపించాలని చెప్పు, కావాలంటే పక్క రాజ్యాలనికైనా కబురు చేయమను, ఈ రాజ్యంలో క్షత్రియులు ఒక 5గురు కుర్రాళ్ళు వెళ్ళారు, 5గురు దొంగల దారి పెట్టేశారు, రావటం లేదు వెనక్కి, మిగిలిన వాళ్ళు ఎందుకు బయలుదేరుతారు, ఏం ప్రమాదం ఉందో ఇక్కడని ఎవరు బయలుదేరటం లేదు, సాహసికులు ఉంటారు కొంతమంది, ఎంత ఉంటుంది సాహసం, అవతల వాడు చచ్చిపోయేదాకా, ఒక 3-4 పోయాక ఇక సాహసం అది కుదరదు, ఇది తెలియని వాడు వస్తాడు, కాబట్టి పక్క రాజ్యంలో చాటింపు వేయమను, మనకి వారం 10 రోజుల లోపలే కొత్త రాజకుమారులు కావాలి అని చెప్తున్నాడు మాంత్రికుడు. అన్నాక అన్నాడు, ఏంటి ఇక్కడ ఏదో వాసన వస్తోంది అని పెట్టాడు. నీ నుంచి వచ్చే వాసన కాదు, వీడన్నాడు బ్రహ్మరాక్షసుడు, నానా గడ్డి తినొస్తున్నాను నేనన్నాడు, నీ వాసన కాదు, ఇది నరవాసన, ఎవడో వాసన వస్తున్నారు, ఇక్కడ ఎవరున్నారు 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 అని అటు ఇటు కలే తిరిగాడు, అక్కడక్కడక్కడక్కడే తిరుగుతున్నాడు కాంతిసేనుడు, కంటి కనపడకుండా. అప్పుడు ఇతను ఏం చేశాడు, ఈ మాంత్రికుడు ఇంత భస్మం తీసి అక్కడ ఒక పెద్ద యజ్ఞ కుండలు లాంటిది, ఆ కుండల్లోకి విసిరేసరికల్లా మొత్తం పొగ అలుముకుంది, ఆ పొగలో అస్పష్టంగా కాంతిసేనుడు కనపడడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యపోయాడు మాంత్రికుడు, అవురవురా ఎవడి దుర్మార్గుడు, వీడు ఎట్లా వచ్చాడు, వీడు ఎలా రాగలిగాడు లోపలికి, మానవ మాత్రులు రాలేరే, నేను రానివ్వాలి, రాజకుమారులకే అవకాశం ఉంది, వీడు కాదు, వీడు ఎట్లా వచ్చాడు అని వారి చేతిలో నుంచి ఒక చింత బరిక లాంటిది ఒకటి తీసి రాక్షసుడిని ఒక దెబ్బ కొట్టాడు, నువ్వే తీసుకొచ్చావు వీడిని. రాక్షసుడు అన్నాడు, నాకు తెలీదు, ఇప్పటిదాకా నువ్వు కూడా కనిపెట్టలా, ఇప్పటిదాకా నువ్వు కనిపెట్టకపోతే నేను ఎట్లా కనిపెడతాను, నీ చేతి కర్రని నేను, నాకేమీ తెలియదు, శక్తులు లేవు, నువ్వేం చేయమంటే అది చేస్తున్నా, శరీరం ఉంది దాంతో ఏం చేయగలను అదే చేస్తా, అంతకంటే నేను చేయలేను, నాకు తెలియదు అన్నాడు. అతను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఏ శక్తి వల్ల వీడు నాకు కనపట్టలేదో నాకు అర్థం కావట్లేదు, అమ్మ శక్తి కంటే పెద్ద శక్తి ఏముంటుంది, అదే పట్టుకోవటానికి చాలా ప్రయత్నం చేశాడు. ఇంతలో ఏమైంది, ఆ రాక్షసుడు వీడికి సైగ చేశాడు, కాంతిసేనుడికి ఇట్లా వేలు చూపించి, అక్కడ ఒక పెద్ద కత్తి ఉంది, ఆ లోపలికి వచ్చినటువంటి క్షత్రియ కుమారులని ఆ కత్తితోటే బలిస్తున్నాడు. ఈ కాంతిసేనుడు ఏం చేశాడు, ఇట్లా గిరికీలు కొడుతూ అస్పష్టమైన శరీరంతో పోయి ఆ కత్తి దగ్గర నుంచున్నాడు. ఈ రాక్షసుడు, ఈ మాంత్రికుడు ఏం చేశాడు, అవతల నుంచి ఇటు రావడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ రాక్షసుడు గబుక్కుని లేచి చెయ్యి అడ్డం పెట్టాడు. చెయ్యి అడ్డం పెట్టేసరికి అలా గబగబా వస్తున్నారు, చెయ్యి అడ్డం పెడితే ఉలిక్కి పడతారు కదా, ఉలిక్కి పడి ఇతను ఇట్లా ముందుకు పడ్డాడు. ముందుకు పడేసరికి అలా కత్తి పక్కన నుంచిన కాంతిసేనుడు ఆ కత్తి తీసి ఒక్క ఊతంగా ఒకే ఒక్క దెబ్బలో ఈ మాంత్రికుడు తలకాయ నరికేశాడు. తల నరకటం ఏమిటి, పెద్దగా గంటలు మోగినాయి, ఈ అగ్ని ఒక్కసారి ఇంతెత్తును లేచొచ్చింది, ఆ విగ్రహంలోంచి మెరుపులు మెరిసినాయి. ఎవరైతే ఈ రాక్షసుడు బ్రహ్మరాక్షసుడి రూపంలో ఉన్నాడో వాడు ఉన్నట్టుండి మామూలు మనిషిగా మారిపోయాడు. మర్చిపోయి పరిగెత్తుకుంటూ వచ్చాడు, నువ్వు నన్ను రక్షించావు, ఈ పని చేసావు, బోల్డని శక్తులు వస్తాయి నీకు, ఒక మాంత్రికుణ్ణి కానీ 10 మంది క్షత్రియులను కానీ బలి ఇవ్వాలి, ఇక్కడ ఓకే 5గురిని ఇచ్చాడు, ప్రయోజనం లేకపోయింది, ఇప్పుడు వాడే బలైపోయాడు, వాడి వల్ల ఇప్పుడు నీకు బోల్డంత శక్తి వస్తుంది, నువ్వు నన్ను కాపాడేవు అని కేకలు పెట్టాడు. ఇంతలో ఈ అమ్మవారి విగ్రహం నుంచి ఒక మెరుపులాగా అమ్మ ప్రత్యక్షమైంది. ఆగు కాంతిసేన, వెళ్ళిపోవద్దు అని కేకపెట్టింది. నీకు చాలా గొప్ప ఫలితం లభించింది, నువ్వు మాంత్రికుని బలిచ్చావు, నీకు ఈ అవకాశం వరం వస్తుంది, నువ్వు తీసుకోమంది. కాంతిసేన అన్నాడు, 5గురు మరణానికి కారణమయ్యావు నువ్వు,
5 తల్లులకు శోభ కాదు? నువ్వు ఊరుకుంటే ఇంకో 5 కూడా తెచ్చేవాడు కాదా? ఆ 10 మంది తల్లులకు శోభని ఏం చేసుకుంటావు? వాళ్ళది ఏది ఆపలేకపోయావు నువ్వు. నీ బోడివరం నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లా. నేను మనిషిలాగా ఉంటాను, నా తోటి వాడిని మనిషిలాగా బతికిస్తాను. నీ వరాలు నాకు అవసరం లేదు. ఇలాంటి రాక్షసుల్ని మాంత్రికుల్ని పోషిస్తున్నావు నువ్వు. ఆవిడ నవ్వింది. నేనేం పోషించను, వాడు మొదలు పెడతాడు, వాడికి వరం ఇవ్వవలసిందే నేను. అయితే నీ వరం నువ్వే ఉంచుకో, నాకు అక్కర్లేదని చెప్పి ఆ మాంత్రికుడు తలనెత్తి అగ్నికుండంలో పడేసేసాడు. మళ్ళీ బతకండా, లేకపోతే కాసేపటికి ఎవరైనా వచ్చి వాడిని బతికించవచ్చు, మళ్ళీ అతికించవచ్చు, అతికించచ్చుగా. వాడే అతికించుకుంటాడు, లేదా ఈ అమ్మవారే అతికిస్తుంది. మా జేజి ఆ లోపల ఉన్నది ఒక విచిత్రమైన శక్తి. అది పూర్తిగా అమ్మవారిగా లేదు, అది ఒక రకమైన శక్తి స్వరూపిణిగా కనపడుతోంది. తలని విద్యహేసి ఆ రెండో మనిషి ధర్మారావు నుంచునున్నాడుగా, అతను చేయి పుచ్చుకుని బయటికి లాక్కొచ్చేసాడు. వీళ్ళు బయటకు వచ్చేసరికి అలా ఒక్కసారి ఆ నీలికొండలో వెర్రి శబ్దం ఏదో వచ్చింది, ఈల శబ్దంలాగా రావటం ఏమిటి, ఈ గుహ అంతా మూసుకుపోయింది. ఆ లోపల ఉన్న జేజి ఆలయం కూడా ధ్వంసమైపోయింది. నీలికొండ ఇట్లా శిఖరంలాగా ఉన్నది, శిఖరం మొత్తం ఇట్లా ఫ్లాట్గా అయిపోయింది. వీళ్ళిద్దరూ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చారు, కొండ దిగటం మొదలుపెట్టారు. ఈ దిగువన ఈ పైన ఎప్పుడైతే ఈ శబ్దాలు వచ్చినాయో, ఈ ఈల శబ్దం వచ్చిందో, చుట్టూత ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ వచ్చి బయట నుంచున్నారు. ఈ కొండ మీద నుంచి పరిగెత్తుకొస్తున్న 2 మనుషులను చూసేసరికి ముందు భయపడ్డారు. తర్వాత అర్థమైంది, ఒక కుర్రాడు ఒక నడివయస్కుడు. వీళ్ళు పైన ఏదో జరిగింది, వీళ్ళు తప్పించుకొస్తున్నారని కేకలు పెట్టి ఓహోయ్ ఓహోయ్ అటు వెళ్ళకండి, ఇట్రండి ఇట్రండి, మేమంతా ఇక్కడ ఉన్నామని వాళ్ళ వైపుకి పిలిచారు. వీళ్ళు పరిగెత్తుకుంటూ ఊర్లోకి వెళ్ళిపోయారు. కడుపు నిండా మంచినీళ్ళు దాగి, మరి నీళ్ళు అవసరం కదా, ఎంతసేపటి నుంచో అట్లా ఉన్నారు. నీళ్లు దాగిన తర్వాత 2 కలిసి రాజాస్థానానికి వెళ్ళారు. రాజుగారి చెప్పారు, నీలికొండలో ఉన్న రాక్షసుడు సర్వనాశనం అయిపోయాడు. వాడెవడో వీడేనని చెప్తే కొంప మునిగిపోతుంది. అతను ధ్వంసం అయిపోయాడు, కొండ మూసుకుపోయింది. ఆ ప్రాంతంలో మామూలు ధాన్యం చల్లుకోవచ్చు, ఓకే, మామూలు ధాన్యం చల్లేసుకోవచ్చు, పంటలు పండితే మీకు వచ్చిన భయం ఏమీ లేదని చెప్పాడు. తర్వాత రాజుగారు ఈ వర్ధనుడిని కాంతిసేనుని బాగా సత్కరించి, కాంతిసేనుడికి రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేసి, ఈ కాంతిసేనుడికి పూర్వం వాళ్ళ ఊర్లో ఆస్తులు పాస్తులు ఉన్నాయి కదా, అవన్నీ వర్ధనుడికి అప్పచెప్పాడు. నువ్వు పోయి మన ఊళ్ళో మన ఆస్తి పాస్తి అన్నీ చూసుకో, రాజుగారి దీంట్లో ఉన్నాయని చెప్పి వదిలిపెట్టేశాడు. ఆ తర్వాత కాంతిసేనుడే ఈ రాజ్యానికి రాజు అయ్యాడు. తర్వాత అతను ఏం చేశాడంటే, ఈ రాజ్యం చుట్టుపక్కలంతా ఇట్లా మాంత్రికులు ఉన్నారని ఒక ప్రతీతి ఉంది. ఊరూరా ప్రయత్నం చేసి ఊళ్ళల్లో ఉన్నటువంటి మాంత్రికులందరినీ ఏర్పారేశాడు. అందరూ జైళ్లలోకి వచ్చేసారు. ఎందుకంటే ప్రతివాడు ఈ ప్రయోగం చేసి తమ తోటివాడిని రాక్షసుడిగా మార్చేస్తారు. ఈ దెబ్బతోటి ఈ ఎగిరే తోడేలు కథ పూర్తిగా పరిసమాప్తం అయిపోయింది. తర్వాత కాంతిసేనుడు హాయిగా సుకుమారితో సంసారం చేసుకున్నాడు. 3-4 సంతానాన్ని కన్నాడు. ఊరంతా సుభిక్షంగా ఉంచాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా చాలా బాగుంది రమ్య గారు. నమస్తే. నమస్తే.